హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ తెలుగు స్టోరీస్. ఈరోజు స్టోరీ డెవిల్ బాస్ పార్ట్ 20. వెన్నెలాకి అయిన గాయం విక్రాంత్ హృదయాన్ని వేసింది. వెన్నెలాని తిట్టడానికి తను అక్కడికి ఎందుకు ఉన్నాడో అతనికి కూడా అర్థం కాలేదు. నువ్వు నన్ను కొట్టడానికే వచ్చావు కదా, మరి ఇక్కడితో ఎందుకు ఆగిపోతావు? ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు లీలమైపోయారు. వెన్నెల ముఖంలో ప్రేమ ఛాయలు లేవు. విక్రాంత్ విషయంలోనూ వెన్నెల తల వంచుతుంది. విక్రాంత్ కళ్ళు ఆమె ముఖం మీద ఉన్న కట్టు మీద పడ్డాయి. అతను మెల్లిగా అంటాడు, నువ్వు ఖచ్చితంగా శ్రావణికి పని నేర్పించగలవు, కానీ గుర్తుంచుకో, ఆమె ఎప్పటికీ నీ స్థానాన్ని భర్తీ చేయలేదు. ఈ ప్రపంచంలో వెన్నెల స్థానాన్ని భర్తీ చేయగల మరో అమ్మాయి లేదు. అప్పటి వరకు మెడ వంచి నిలబడి ఉన్న వెన్నెల తల పైకెత్తి విక్రాంత్ వైపు చూస్తుంది. కానీ విక్రాంత్ ఆమెను చూడకుండా తన కుర్చీ వైపు తిరిగి వెళ్తున్నాడు. వెన్నెల తన కుర్చీలో కూర్చుంది. అంతలోనే విక్రాంత్ క్యాబిన్ తలుపు తట్టిన శబ్దం వినిపించింది. రాజేష్ లోపలికి వచ్చి విక్రాంత్కు ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి, మీరు దీన్ని తయారు చేశారు సార్ అని అన్నాడు. విక్రాంత్ పెన్ డ్రైవ్ను తీసుకొని తన ల్యాప్టాప్కు కనెక్ట్ చేయడం ప్రారంభించాడు. క్యాబిన్ను వదిలి వెళ్లే ముందు రాజేష్ వెన్నెలతో, నువ్వు భోజనం సమయంలో బయటకు వస్తున్నావు అని చెబుతాడు. నేను ఈరోజు రాకుండా ఎలా ఉండగలను? సరే, అయితే ఈరోజు మనం టెర్రస్పై కలుద్దాం. నేను నీకోసం ఏదో తెచ్చాను. అతను ఈ విషయాలను నెమ్మదిగా చెబుతున్నాడు, కానీ విక్రాంత్ పదునైన చెవులు వాటిని విన్నాయి. మరియు అతను తనలో తాను అనుకున్నాడు, వాళ్ళిద్దరూ టెర్రస్పై ఒంటరిగా ఎందుకు కలవాలనుకుంటున్నారు అని. నేను అనుకున్నది నిజమే. విక్రాంత్ తన చేతిని ఉన్న గడియారాన్ని చూసుకున్నాడు. భోజనం సమయానికి ఇంకా 5 నిమిషాలు మిగిలి ఉంది. అతను రాజేష్తో, నువ్వు వెళ్ళిపోతే మంచిది, నేను కూడా భోజనం చేస్తాను అని అంటాడు. విక్రాంత్ చేతులు కడుక్కోవడానికి వాష్రూమ్ వైపు వెళ్ళి వెనక్కి తిరిగి చూసేసరికి రాజేష్ నవ్వుతో థమ్సప్ సైన్ చూపిస్తూ వెళ్ళిపోవడం చూశాడు. వారి ఇద్దరి కళ్ళు కలయికను చూసి విక్రాంత్ లోపల మండిపోయాడు. ఇప్పుడే వెన్నెల ముఖంలో ఉన్న ఈ చిరునవ్వు అతని వల్ల ఎందుకు రావడం లేదు? విక్రాంత్తో కలిసి పనిచేస్తున్నప్పుడు వెన్నెల ముఖంలో చాలా ఉద్రిక్తత కనిపిస్తుంది. అతను అద్దంలో తనను తాను చూసుకొని, నేను రాజేష్ కంటే అందంగా ఉన్నాను, రాజేష్ కంటే నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంది, అయినా రాజేష్తో దొరికే సంతోషం విక్రాంత్తో తనకి ఎందుకు దొరకడం లేదు అని అనుకున్నాడు. అతను చేతులు కడుక్కొని బయటకు వచ్చేసరికి వెన్నెల అప్పటికే ఆహారమంతా బల్ల మీద పెట్టేసింది. నువ్వు నీ భోజనం చెయ్యి, నేను కూడా నా భోజనం చేయబోతున్నాను అని వెన్నెల అంది. నువ్వు కూడా ఇది తింటావు కదా? విక్రాంత్ తన ఆహారం వైపు చూస్తూ అన్నాడు. అవును సార్, కానీ నేను ఈరోజు బయట భోజనం చేయాలనుకుంటున్నాను. ఏమైంది? విక్రాంత్ వెన్నెలని చూశాడు. అయ్యా, నేను రాజేష్ కలిసి భోజనం చేయబోతున్నాము అని వెన్నెల అబద్ధం చెప్పడానికి ఇష్టపడలేదు. ఆమె రాజేష్తో వెళ్తుంటే అబద్ధం ఎందుకు చెప్పాలి? ఏమైందో ఏమో. విక్రాంత్ చేత్తో డైనింగ్ టేబుల్ను కొట్టడంతో ఆహారమంతా టేబుల్ కింద పడిపోయింది. విక్రాంత్ అరుస్తూ చెప్పాడు, సరే వెళ్ళు. వెన్నెల త్వరగా తన లంచ్ బాక్సును మోస్తున్న చిన్న సంచి తీసుకొని క్యాబిన్ నుండి బయటకు నడిచింది. ఆమె బయటకు వెళ్ళగానే ప్యూన్ ఆమె ముందు కూర్చొని ఉన్నాడు. ఆమె అతడిని లోపలికి వెళ్ళి శుభ్రం చేయమని చెప్పి టెర్రస్ వైపు వెళ్తుంది. ఇక్కడ విక్రాంత్ తీవ్రమైన కోపంతో ఉన్నాడు. అతను తన క్యాబిన్ వైపు చూశాడు, టేబుల్ వైపు చూశాడు మరియు తన క్యాబిన్లోని విశ్రాంతి గది వైపు
దానిలో ఒక చిన్న లాకర్ ఉంది. దాన్ని అతను తెరిచాడు. దానిలోంచి ఒక గన్ బయటకు తీసుకొని దాన్ని తన ప్యాంటులో దాచుకొని పైకప్పు వైపు కదులుతాడు. ఆ క్షణంలో అతని కళ్ళల్లో చంపేంతటి నిప్పు ఉంది. అతను వేగంగా లిఫ్ట్ వైపు నడిచాడు. కొంతసేపటికి అది చివరి అంతస్తుల్లో ఆగింది. విక్రాంత్ మెల్లిగా అడుగులు వేస్తూ మేడ మీదకు వెళ్ళి లోపలికి వచ్చాడు. అక్కడ ఒక పళ్ళెంలో వెన్నెల దీపం వెలిగిస్తుంది. విక్రాంత్ వారికి కనిపించకుండా ఒక మూలలో నిలబడి వెన్నెలాని చూస్తుండగా సైడ్ నుండి రాజేష్ అక్కడికి వచ్చాడు. అతని చేతిలో ఒక ప్యాకెట్ ఉంది. వెన్నెలాని చూడగానే రాజేష్ వెళ్ళి ఆమె ముందు కూర్చున్నాడు. వెన్నెల ఒక చిరునవ్వు నవ్వి రాజేష్ వైపు చూసి తను అప్పుడే దీపం వెలిగించిన పళ్ళెం తీసుకోవడం మొదలుపెట్టింది. రాజేష్ ఆమె నుదిటిపై నిమురుతూ, నీ తలపై దుప్పటి లేకపోయినా కనీసం నీ స్కార్ఫ్ అయినా తీసుకో అని అన్నాడు. వెన్నెల నవ్వి తన మెడలోని కండువాను విప్పి తలపై పెట్టుకొని రాజేష్కు తిలకం పెట్టి హారతి ఇస్తుంది. రాజేష్ తన చేయి చాచగా వెన్నెల పళ్ళెంలో ఉన్న ఎర్ర దారంతో చేసిన రాఖీని రాజేష్ చేతివైపు కదిలించడం మొదలుపెట్టింది. రాఖీ కట్టిన తర్వాత ఆమె ఆ పళ్ళెంలోంచి మిఠాయి తీసుకొని రాజేష్కు ఇచ్చింది. రాజేష్ కూడా పళ్ళెంలోంచి స్నేహంతో కూడిన చెల్లెల బంధం గుర్తుగా ఒక మిఠాయి ముక్కను తీసుకొని వెన్నెలకి తినిపిస్తాడు. అప్పుడు, నిజంగా మిత్రమా, నీకు ఈరోజు సెలవు ఉండాల్సింది అని వెన్నెల ముఖం చిట్లించి అంది. కానీ మన కఠినమైన బాస్ మనకు సెలవు ఇవ్వడు కదా అని రాజేష్ అన్నాడు. రా, ఇప్పుడు నా బహుమతి బయటకు తీ అంటూ రాజేష్ నవ్వుతూ తన తెచ్చుకున్న ప్యాకెట్ను వెన్నెలకి ఇచ్చాడు. మరోపక్క వాళ్ళిద్దరికీ కనిపించకుండా దాచుకున్న విక్రాంత్ మాత్రం వాళ్ళని చూసి నేను తప్పుగా ఊహించుకున్నాను అని మనసులో ఒకసారి అనుకొని, అయినా సరే వాడికి ఎంత ధైర్యం, నా వెన్నెలకు స్వీట్ తినిపిస్తాడా, నా వెన్నెల చేతులను పట్టుకుంటాడా, ఎన్నిసార్లు చెప్పినా వాడు వినిపించుకోవడం లేదు. దానికి తోడు నా మీద వాడు వెన్నెలకి వ్యతిరేకంగా చెప్తున్నాడు అని మనసులో కోపంతో రగిలిపోయాడు. వెన్నెల ప్యాకెట్ తెరిచి అందమైన దారపు మరియు అద్దాలు పనితో ఉన్న ఆకుపచ్చ రాజస్థానీ దుప్పటను కనుగొంటుంది. ఆమె దుప్పటను పూర్తిగా విప్పి నిలబడి అది చాలా అందంగా ఉంది అని చెప్పింది. నాకు తెలుసు, ఆ రోజు నువ్వు దుకాణంలో దానిని చూస్తూ ఉండటం నేను గమనించాను. వెన్నెల దాన్ని తన తలపై పెట్టుకుని మీకు ఎలా అనిపిస్తుంది అని అడుగుతుంది. రాజేష్ ప్రేమగా ఆమె నుదిటిపై చేయి వేసి, చాలా బాగుంది, నువ్వు ఎప్పుడు ఇలాగే అందంగా సంతోషంగా ఉంటావు అని అన్నాడు. వెన్నెలతో కూర్చొని రాజేష్ చేతిని పట్టుకొని అతన్ని కూర్చోమని లాగి, నాకు 2 నెలలు సెలవు దొరికింది, నీకు తెలుసా అని అడిగింది. నిజంగానా అని రాజేష్ ఆశ్చర్యంగా అడిగాడు. అవును, నేను ఇక్కడికి తిరిగి వచ్చినప్పుడు నా డిపార్ట్మెంట్ బ్రాంచ్ 2 మారుతాయని సీనియర్ సార్ చెప్పారు. రాజేష్ సంతోషించి, ఇది చాలా మంచి విషయం, నీ కోసం నేను చాలా సంతోషిస్తున్నాను అని అన్నాడు. వెన్నెల తన 2 చేతులను చెంపల మీద పెట్టుకొని ఇలా అంటుంది, మా అమ్మా నాన్నలతో ఉండటం నాకు ఎంతో సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఎట్టకేలకు 3 ఏళ్ల తర్వాత నేను మా అమ్మా నాన్నలతో 2 రోజుల కన్నా ఎక్కువసేపు ఉండలేదు. అవును, నీకు ఎప్పుడూ సెలవు ఉండదు అని రాజేష్ విచారంగా అన్నాడు. ఇప్పటికీ అలాంటి అవకాశం దొరికింది. వారిద్దరూ మధ్యాహ్నం భోజనం చేశారు. వెన్నెల త్వరగా ప్లేటులోని పదార్థాలను ఒక పెట్టెలో సర్ది
తన దుప్పటాను క్యారేజ్ బ్యాగులో మడిచి రాజేష్తో కలిసి సైడ్ నుండి కిందకి దిగింది. విక్రాంత్ ఇదంతా ఒక మూల నుండి చూస్తున్నాడు. సెలవులు ప్రస్తావనకు తన తల్లిదండ్రులతో కలిసి ఉండాలనే ఆలోచనకు వెన్నెల సంతోషంగా ఉంది. ఆ పేరు వినగానే ఆమె కళ్ళల్లో మెరుపు చూసి విక్రాంత్ కూడా చాలా సంతోషపడ్డాడు. ఆమె సరిగ్గా ఇలాగే నవ్వింది. ఇలాంటి వెన్నెల ఒక 2 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడే నవ్వుతూ కిలకిలలాడుతూ ఉండేదని విక్రాంత్కు గుర్తొచ్చింది. కానీ విక్రాంత్ ఆమె అమాయకత్వాన్ని దూరం చేస్తున్నాడు. అతని భయంతో ఆమె మాట్లాడడం, నవ్వడం సహా అన్నీ మర్చిపోతుంది. నన్ను వదిలి వెళ్ళిపోతున్నందుకు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. మరి నేను నిన్ను అంత తేలికగా వదిలేస్తానని అనుకుంటున్నావా? నిన్ను అక్కడ 2 నెలలు వదిలేసి నేను ఇక్కడ ఒంటరిగా ఉంటానని నువ్వు అనుకుంటే నాకెలా నిద్ర పడుతుంది? నిద్ర మాత్రల గురించి నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. నేను 2 నెలలు కాదు, కనీసం 6 రోజులు కూడా నువ్వు లేకుండా బతకలేను. నువ్వు నాకు ఈ అలవాటును కలిగించావు. కానీ నేను మాత్రం ఎంతగానో ప్రయత్నించాను. బలవంతంగానైనా నేను దీని నుండి బయటపడలేకపోతున్నాను. అతను నవ్వి కిందకి దిగుతాడు. నన్ను భరించాల్సిందే. వెన్నెల విక్రాంత్ క్యాబిన్లో కూర్చొని తన పని తాను చేసుకుంటుండగా విక్రాంత్ కూడా ఈరోజు వెన్నెలకి ఇబ్బంది కలిగించకుండా తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. నిన్న టెర్రస్పై రాజేష్తో వెన్నెల సంతోషంగా ఉండటం చూసి విక్రాంత్కు రాజేష్పై అసూయ మరింత పెరిగింది. వెన్నెల రాజేష్ మధ్య ఏదో సమస్య ఉందని అతను అభద్రతా భావానికి లోను కాలేదు. కానీ వెన్నెల రాజేష్తో అంత సంతోషంగా స్వేచ్ఛగా ఉంటూ విక్రాంత్ ముందు వచ్చినప్పుడు మాత్రం గంభీరత్వం అనే ముసుగు వేసుకోవడం అతనికి చాలా బాధ కలిగించింది. అతను అప్పుడప్పుడు వెన్నెలని చూస్తున్నాడు. వెన్నెల ముఖంలో ఎలాంటి భావము లేకుండా తన ల్యాప్టాప్ ఫైల్లో నిమగ్నమై ఉంది. అప్పుడప్పుడు ఆమె మొబైల్ అలారం మోగేది. అప్పుడు ఆమె వచ్చి తన షెడ్యూల్ ప్రకారం తన సెట్టింగ్లు, దినచర్యలు గురించి విక్రాంత్కు చెప్పేది. విక్రాంత్ ఈరోజు ఏదో ఆలోచనలతో వచ్చాడు. అతను తన బల్ల సొరుగును తెరిచాడు. అక్కడ ఒక ప్యాకెట్ ఉంది. అతను ఆ ప్యాకెట్ తెరిచి చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. అతను వెన్నెలని చూస్తూ నవ్వుతున్నాడు. కొంతసేపటికి దగ్గటం మొదలుపెట్టాడు. వెన్నెల లేచి విక్రాంత్ టేబుల్ మీద ఉన్న నీళ్ల గ్లాసును తీసుకుంటుంది. కానీ విక్రాంత్ స్వయంగా దానిని తాగడం లేదు. ఆమె ఆ గ్లాసును తీసుకొని విక్రాంత్ దగ్గర పెడుతుంది. విక్రాంత్ ఇంకా తన చేతులతో తానే స్వయంగా నీళ్లు త్రాగకుండా ఒక చేతిని ఛాతీ మీద, మరో చేతిని నోటి మీద పెట్టుకొని దగ్గుతున్నాడు. అతను ఏమి తిన్నాడో తెలియదు. కానీ దాన్ని బయటకు పంపించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. అతని కళ్ళల్లోంచి నీళ్లు రావడం చూసి వెన్నెల వెంటనే గ్లాసును తీసుకొని విక్రాంత్ చేతులను పక్కకి జరిపి ఆ గ్లాసును అతని నోటికి అందించింది. ఇదంతా జరిగిన తర్వాత కూడా అతను బాధలో ఉన్నప్పుడు చూసి వెన్నెల అతని దగ్గరికి రావడం తన మానవత్వమే లేదా విక్రాంత్ మీద ఉన్న జాలియే? విక్రాంత్ వెన్నెల కళ్ళల్లోకి చూస్తూ గుటుక్కు గుటుక్కు నీళ్లు తాగుతున్నాడు. వెన్నెల చూపు కూడా విక్రాంత్ కళ్ళ మీద నిలిచి ఉంది. ఆ సమయానికి అతని కళ్ళు రక్తంలా ఎర్రబడ్డాయి. అయినా అతని ముఖంలో చిరునవ్వు ఉంది. విక్రాంత్ తన గ్లాసు నీళ్లు తాగడం పూర్తి చేయగానే
అతని తలుపు ఎవరో తట్టారు. విక్రాంత్ ఏమీ మాట్లాడకపోవడంతో చూసి వెన్నెల దయచేసి లోపలికి రండి అంది. తలుపు తెరుచుకొని సుమారు 23-24 ఏళ్ల వయసున్న ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. ఆమె ఫార్మల్ ఆఫీస్ దుస్తులు ధరించింది. జుట్టు ముడివేసుకొని ఉంది. చూడటానికి చాలా హుషారుగా ఉంది. తన వైపు చూస్తున్న వెన్నెలని చూసి తను హలో, నేను శ్రావణి అని చెప్పింది. ఆ పేరు వినగానే రేవంత్ గారు విక్రాంత్కు కొత్త పిఏగా ఉండమని చెప్పిన అమ్మాయి ఈమెనేనని శ్రావణి అని వెన్నెలకి గుర్తుకు వచ్చింది. విక్రాంత్ శ్రావణి వైపు తదేకంగా చూస్తున్నాడు. అతను ఇంకా ఆమె పలకరింపుకు బదులు ఇవ్వలేదు. శ్రావణికు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. విక్రాంత్ తన వైపు అలా చూస్తాడని ఆమె ఊహించలేదు. విక్రాంత్ కళ్ళు శ్రావణిని బూడిద చేస్తాయన్నట్లుగా తన ఎర్రటి కళ్ళతో ఆమె వైపు చూస్తున్న విక్రాంత్ను వెన్నెల చూసింది. వెన్నెల, అది నేను నీకు నీ క్యాబిన్ని చూపిస్తాను అంది. వెన్నెల శ్రావణి కలిసి తన సీటు వైపు వెళ్తుండగా విక్రాంత్ అతని 2 చేతులతో క్లాప్స్ కొట్టి ఆమెను రాజేష్ క్యాబిన్కు మార్చండి అని అన్నాడు. వెన్నెల శ్రావణి ఇద్దరూ విక్రాంత్ వైపు తిరిగి చూశారు. భయం వల్ల శ్రావణి ఏమీ మాట్లాడలేకపోయింది. వెన్నెల తన వాదనను వినిపిస్తూ సార్, మీరు మీ కొత్త పిఏ అని చెప్తుంది. తనని రాజేష్ క్యాబిన్కు మార్చమని నేను చెప్పాను. విక్రాంత్ ప్రతి విషయాన్ని విడివిడిగా చెప్పాడు. శ్రావణి కళ్ళు కిందకి పడ్డాయి. మొదటి రోజే తనను ఇంతగా అవమానిస్తారని ఆమె అస్సలు ఊహించలేదు. వెన్నెల తన మెడను వంచి సరే అని చెప్పి ఆ తర్వాత శ్రావణి వైపు చూస్తుంది. ఆ అమ్మాయి పరిస్థితి కూడా వెన్నెలలాగే ఉంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. మరియు వెన్నెల బయటకు నుండి సంకేతం ఇచ్చింది. ఆమె శ్రావణితో కలిసి బయటకు వచ్చింది. మీరు ఏమీ అనుకోకండి, సార్ కొంచెం కోపిష్టి అది అంది వెన్నెల. ఆమె బయటకు రాగానే శ్రావణి ఊపిరి పీల్చుకొని అతనికి కోపం లేదు, అతను ఒక సైకో లాంటి మనిషి అని అంది. సైకో అని వెన్నెల పేరు వినగానే ఆమె అడుగులు ఆగిపోయాయి. నువ్వు ఎంత త్వరగా అతన్ని గుర్తుపట్టావు? నేనెందుకు గుర్తుపట్టలేకపోయాను? మొదట్లోనే గుర్తుపట్టి ఉంటే ఈరోజు చూడాల్సి వచ్చేది కాదు అనుకుంది ఆమె. వెన్నెల శ్రావణి తనతో తీసుకొని రాజేష్ క్యాబిన్ వైపు వెళ్తుంది. వెన్నెల రాజేష్ను శ్రావణికి పరిచయం చేసి విక్రాంత్ గురించి కూడా ఆమెకు చెబుతుంది. రాజేష్ శ్రావణి వైపు చూసి నవ్వుతూ మా వాడు కొంచెం కోపిష్టి, అతని కోపానికి తగ్గట్టుగా మనం పని చేయాలి అని అంటాడు. శ్రావణి అవునని తల ఊపింది. వెన్నెల తన క్యాబిన్కి తిరిగి వెళ్తుంది. తలుపు తట్టకుండానే వెన్నెలని లోపలికి అనుమతించారు. ఆమె క్యాబిన్కు చేరుకోగానే విక్రాంత్ను చూసి ఆశ్చర్యపోయింది. విక్రాంత్ బల్ల మీద చేతులు చాపి దానిపై తల ఆనించి దీర్ఘ శ్వాస తీసుకుంటున్నాడు. వెన్నెల విక్రాంత్ టేబుల్ దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి విక్రాంత్ భుజం పట్టుకొని అతన్ని నిటారుగా నిలబెట్టి సార్, మీరు బాగానే ఉన్నారా అని అడిగింది. విక్రాంత్కి గతంలో తరచుగా వచ్చే అవే ఎర్రటి దద్దుర్లు మళ్ళీ అతని ముఖం మీద రావడం మొదలయ్యింది. వెన్నెల అతని చెంప నిమిరి సార్, దయచేసి కళ్ళు తెరవండి, అయ్యా కళ్ళు తెరవండి అని అంది. విక్రాంత్ వెన్నెలని చూసి కళ్ళు తెరిచి నవ్వాడు. మీకు మళ్ళీ అవే దద్దుర్లు వస్తున్నాయి అని వెన్నెల తన ఫోన్ తీసుకొని డాక్టర్కి కాల్ చేస్తుంది. విక్రాంత్ తాను కోరుకున్నది పొందుతున్నట్లుగా
అతను మనసులో ఆనందపడుతున్నాడు. అంటే అతనికి కావలసింది వెన్నెల. దృష్టి ఉన్నట్లుగా నవ్వుతూ వెన్నెల వైపు చూస్తున్నాడు. ఇప్పుడు వెన్నెల 2 నెలల పాటు తన దగ్గర నుండి వెళ్తుందని విక్రాంత్కు అర్థమయ్యింది. అతను తన చేతిని కొద్దిగా ముందుకు చాచగా వెన్నెల వెంటనే అతని చేతిని పట్టుకొని, నేను డాక్టర్ని పిలిచాను, ఆయన త్వరలోనే అక్కడికి వస్తారు అని చెప్పింది. విక్రాంత్ ఏమీ మాట్లాడకుండా సాధారణ స్థితికి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అదేవిధంగా వెన్నెల తనతో అలా ఉండడం చూసి అతను ఎంతగానో తన మనసులో ఆనందపడ్డాడు. వెన్నెల తన భుజంతో ఆసరా చేస్తూ విక్రాంత్ను తన విశ్రాంతి గదికి వెళ్ళడానికి సహాయం చేస్తుంది. అతడిని వెన్నెల కూర్చోబెట్టిన తర్వాత ఆమె అతని బూట్లుకి ఉన్న లేసును విప్పి బూట్లను తీసివేసి, కాళ్ళకు ఉన్న సాక్సులను తీసివేసి, అతన్ని కోటు గుండీలు విప్పి కోటును కూడా తెరిచింది. విక్రాంత్ బరువైన శ్వాస తీసుకుంటూ ఇంకా వెన్నెల వైపు చూస్తున్నాడు. అతని ముఖంలో జబ్బు పడిన ఛాయలు ఏమాత్రం లేవు. అసలు ఎలా ఉంటాయి? అతను కావాలనే జబ్బు పడ్డాడు కదా. రాజేష్ రేవంత్ గారికి ఫోన్ చేసి విక్రాంత్ ఆరోగ్యం క్షీణించిందని, అతని ఒంటిపై మళ్ళీ దద్దుర్లు వచ్చాయని, తీవ్రమైన జ్వరం ఉందని చెప్పాడు. ఆ సమయంలో తన క్యాబిన్లో కూర్చుని తన పని తాను చేసుకుంటున్న రేవంత్ కోపంగా బల్ల మీద చేయి బాది, విక్రాంత్ నీకేం చేయాలి? నీ వల్ల నాకు పిచ్చెక్కుతుంది. ఆ అమ్మాయిని ఇంకెంత హింసిస్తావు అని అన్నారు. రేవంత్ విక్రాంత్ క్యాబిన్ వైపు వెళ్తాడు. విక్రాంత్ క్యాబిన్కు చేరుకున్నాక అతను అతని బల్లపై ఉన్న ప్రతి సొరుగును తెరుస్తాడు. ఆపై అతని కళ్ళు ఒక ప్యాకెట్పై పడతాయి. అతను దాన్ని తెరిచి చూడగా అందులో ఇంకా కొన్ని వేరుశనగలు మిగిలి ఉన్నాయి. ఆ వేరుశనగలు ప్యాకెట్ను చూసి రేవంత్ గారు దాన్ని నేల మీద బలంగా విసిరి విక్రాంత్ విశ్రాంతి గది వైపు వెళ్ళారు. విక్రాంత్కు వేరుశనగల ఎలర్జీ ఉందని అతని కుటుంబం సభ్యులకు మాత్రమే తెలుసు. విక్రాంత్ వేరుశనగలు తినడం వైద్యులు నిషేధించారు. అతను ఈ విషయాన్ని మరెవరికీ చెప్పకూడదు. ముఖ్యంగా వెన్నెలకి అస్సలు వెల్లడించకూడదు. రేవంత్ గారు విక్రాంత్ దగ్గరికి వెళ్ళి ఏం అంటాడు? అతనికి వేరుశనగల ఎలర్జీ ఉందని వెన్నెలకి తెలిసిపోయిందా? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.